దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నీ గురించి నువ్వు చూసుకోరా ఫస్ట్, పక్కోడి గురించి ఎందుకని. దేవుడు వాక్యంలో రాయిపోయినా కాడికి పక్కోడి గురించి ఆలోచన మనకి. నేను మాట చెప్పనా, పక్కోడి గురించి ఆలోచించే నువ్వు నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోలేవు. నేను ఒకసారి స్కూల్లోకి వెళ్ళా చిన్నప్పుడు. స్కూల్లో ఏం రాయబడిందంటే, తప్పులు ఎన్ని వాడు తన తప్పులు ఎరగడు అని ఉంది. ఎప్పుడు కూడా పక్కవాడి తప్పులు, ఎప్పుడు కూడా ఇతరుల దోషాలు, ఎప్పుడు కూడా ఇతరులు చేసిన తప్పులు నువ్వు ఎత్తి చూపిస్తుంటే నీలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించలేవు. నీలో ఉన్న లోపాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే నువ్వే నష్టపోతావు. ఎందుకు నీలో ఉన్న లోపాలు తెలుసుకోవాలని చెప్తున్నానంటే, నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకుంటే నువ్వు దీవించబడతావు. నేను విషయం నేనున్నాను. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తా, వాక్యాన్ని బోధిస్తా. నేను వాక్యాన్ని అనుసరించకుండా మీరు నా బోధ వింటా మీరు అనుసరించారనుకోండి, ఇక్కడ జరిగే విషయం ఏం చెప్పనా, చెప్పే నేను దీవించబడను, వినే మీరు దీవించబడదు. నేను వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని అనుసరించకుండా మీరు అనుసరించారు నా బోధ విని, ఇప్పుడు జరిగేది ఏంటంటే మీరు దీవించబడతారు. సేమ్ నా బోధ విని నేను మార్చుకుని మీరు మార్చుకోకపోతే నేను ఆశీర్వదించబడతా, మీరు ఆశీర్వదించబడతారు. అలాగే ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూసి ఎత్తిపెట్టి మనం ఎప్పుడు ఆ వ్యక్తిని దూషించడం వల్ల జరిగేది ఏంటంటే నువ్వు దీవించబడ